కర్త స్తోత్రం, బలవంతుడా స్తోత్రం, బలవంతుడా స్తోత్రం, నీతిమంతుడా స్తోత్రం, న్యాయాధిపతి స్తోత్రం, గొప్ప కార్యములు చేయవాడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, ప్రేమ స్వరూపి స్తోత్రం, నీతిమంతుడా స్తోత్రం, నిత్యము ఆరాధన పైన యోగ్యుడా స్తోత్రం, ఆ గొప్ప దేవుడా స్తోత్రం, దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరిచినందుకు రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చక్కగా పాటలు పాడటానికి చక్కటి జ్ఞానం ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. చక్కగా దేవుని వాక్యాలు నేర్చుకుని ప్రభుని స్తుతించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి జ్ఞానమంతా దేవుడు మీ అందరికి ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఇంకా మీరు చక్కటి పాటలు చక్కటి వాక్యాలు నేర్చుకున్నట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏకనాథుడి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రార్థన. పెద్దగా ఈరోజు థ్యాంక్స్ చెప్పా. అలాగే కనెక్ట్ ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా వచ్చేలాగా కనెక్షన్ చేసి నేను అలాగే చేస్తున్నాను. అలాగే ఇంట్లో కూడా మళ్ళీ బయట మంచిగా కూడా అందరికీ ఇలాగే సాయం చేయలేస్తే ఇంకా చర్చ్కి కనెక్షన్ ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే అందరూ రావాలి చిన్నగా ఉండాలి. 1, 2, 3 start.
పాడేద్దామా సాంగ్ రెడీ మంచి యాక్టివ్ ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ నిలబడి పాడెదం వెల్లుచు చాటెదం యేసుని ప్రేమను లోకములో నిలబడి పాడెదం వెల్లుచు చాటెదం యేసుని ప్రేమను లోకములో యేసు వచ్చెనని నీ పాపముకై నా పాపముకై మన పాపముకై మరణించెనని తిరిగి లేచెనని మళ్ళీ వచ్చునని ప్రేమించి రక్షించునని ప్రేమించి రక్షించునని మళ్ళీ నిలబడి పాడెదం వెల్లుచు చాటెదం యేసుని ప్రేమను లోకములో నిలబడి పాడెదం వెల్లుచు చాటెదం యేసుని ప్రేమను లోకములో యేసు వచ్చెనని నీ పాపముకై నా పాపముకై మన పాపముకై మరణించెనని తిరిగి లేచెనని మళ్ళ వచ్చునని ప్రేమించి రక్షించునని ప్రేమించి రక్షించునని రెడీ 1 2 3 స్టార్ట్ నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము ఆయనకు నేను బహు ప్రియము నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము ఆయనకు నేను బహు ప్రియము చిక 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 రే చిక 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 రే కోరికల పిల్లలను దాచినట్లు తన నీళ్ళలో నన్ను దాచెనే కోరికల పిల్లలను దాచినట్లు తన నీళ్ళలో నన్ను దాచెనే చిక 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 రే చిక 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 రే పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడిపెనే పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడిపెనే చిక 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 రే చిక 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 రే ఓకే నెక్స్ట్ సాంగ్ తాళి బజాయింగ్ ఓకే గుర్తుందా ఈ సాంగ్ మీకు చెప్పాలి అందరు గుర్తుందా తాళి బజాయింగ్ నాకు ఓకేనా రెడీ ఆగండి ఇంకా రెడీ 1 2 3 స్టార్ట్ ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे
మళ్ళీ ఇంకోసారి చెప్పు. నిర్దోష మార్గంలో నీవు గంతో ప్రవర్తించు. నిర్దోష మార్గంలో వివేకంగా ప్రవర్తించాలి. నీవు నా చెప్పు, మళ్ళీ చెప్పు ఫస్ట్ నుంచి. నిర్దోష మార్గంలో వివేకంగా ప్రవర్తించగలరు. నీవు నా యొద్దకు వచ్చేదవు, నీవు ఎప్పుడు నడిపించగలవు. కాబట్టి నా విషయంలో దుష్టుని నీతిమంతి సభలో పాపులు నిలబడు. కీర్తనలు 1:5 గర్విష్ఠులను నేను గద్దించదను. నీ ఆజ్ఞలను విడచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. కీర్తనలు 119:21-22. ఆగు. కీర్తనల గ్రంథము 119:21-22. గరిష్ఠువారి నీవు గద్దించువారు. నీ ఆజ్ఞలను విడచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ శాసనములను అనుసరించుచున్నావు. నా మీదకి రాకుండా నిందను తీసుకొని తొలగింపు. కీర్తనలు 119:6-7. నీ ఆజ్ఞలను గైకొనవలెనని నీవు నాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ ఆజ్ఞలను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము నేరదు. The Lord is the earth in the fullness the roof. 24:5. Goodness and mercy shall follow me for all days of my life, and I will dwell in the Lord forever. Psalms chapter 23:6. ఓకే, లాస్ట్ వీక్ ఏ స్టోరీ చెప్పింది? చేపలు పట్టడం గురించి విస్తారమైన చేపల్ని పట్టాడు కదా వేసే చెప్పగానే. ఈరోజు ఇంకొక స్టోరీ నేర్చుకున్నాం కదా. ఎంతమందికి ఫార్మర్ తెలుసు? ఫార్మర్ ఏం చేస్తాడు? రైతు ఏం చేస్తాడు? కదా పొలంలో పండిస్తాడు కదా. ఒక్కొక్కటి పండిస్తూ ఉంటారు. ఎవరు ఏది పండించినా కానీ వాళ్ళని ఏమంటారు? ఫార్మర్ అంటారు కదా. అయితే ఫార్మర్ ఫస్ట్ ఏం చేస్తాడు? ఒక పంట పండించాలంటే ఫస్ట్ ల్యాండ్ అంతా డిగ్ చేసి సీడ్స్ వేస్తారు కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లాంట్ వేస్తున్నాం అనుకో, ఏం చేస్తాం? ఫస్ట్ మట్టి తీసుకొచ్చి దాన్ని నీట్గా చేసి దాంట్లో ఒక సీడ్ వేస్తాం కదా. సీడ్ వేసి వాటర్ వేసి ఏం చేస్తాం? కొన్ని రోజులు వెయిట్ చేస్తాం కదా. అది జర్మినేట్ అయ్యి దాన్ని మంచిగా ఏమంటారు సీడ్లో నుంచి ప్లాంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. టైం టేక్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ సీడ్స్ అనేవి వేస్తాం కదా. అయితే ఒక ఫార్మర్ కూడా తనకు ఉన్నటువంటి కొన్ని సీడ్స్ని తీసుకొని ఏం చేశాడంట? సీడ్స్ వేస్తూ ఉండేవాడు అనమాట. అయితే అతను ఏం చేశాడంటే ఇట్లా జల్లుతూ ఉంటారు కదా సీడ్స్ని కదా, విత్తనాలను ఇట్లా జల్లుతూ ఉంటారా. అయితే జల్లుతున్నప్పుడు కొన్ని ఏమో రోడ్డు మీద పడిపోయినాయంట. ఇంకా కొన్ని ఏమో పక్కన ప్లాంట్స్ ఉంటాయి కదా, ముళ్ళ పొద్దులు అవి ఉంటాయి కదా, అక్కడ పడిపోయాయి. ఇంకా కొన్ని ఏమో ఎక్కడ పడిపోయాయి అంటే మంచి నేలలో, అంటే అతను ఎక్కడైతే వేయాలి అనుకున్నాడో అక్కడ పడ్డాయి అనమాట. అయితే ఇతను ఏం చేశాడు అని అంటే కొన్ని రోజులు దాన్ని వెయిట్ చేశాడు. అయితే ఇప్పుడు రోడ్డు మీద పడినవి ఏమంటారు మొలకలు ఎత్తుతాయా? అవి సీడ్ అనేది జర్మినేట్ అవుతుందా? అవ్వదు కదా. అదే ముళ్ళ పొదల్లో పడింది
నేల పడింది అనుకో, అది ఏం చేస్తుంది? మంచిగా వస్తుంది కదా. ఎందుకు అది వస్తుంది? నీళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తుంది, సన్లైట్ అబ్జర్వ్ చేస్తుంది, వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కదా. మంచి కెమికల్స్ అన్నింటినీ కూడా అన్ని ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మంచిగా అది ఏం చేస్తుంది? ఫలిస్తుంది కదా. మరి మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాము? ఏసఐలో నుంచి తప్పిపోతుంటాం కదా. అసలు ఫోన్స్ చూడడం అని, సినిమాలు చూడడం అని కదా, ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటికి వెళ్ళి మమ్మీ వాళ్ళ మాట చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం కదా. మరి మనం కూడా తప్పిపోతున్నామా? అంటే ఎట్లా అంటే కొన్ని విత్తనాలు ఎట్లా రోడ్డు మీద పడి వేస్ట్ అయిపోతున్నాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడి వేస్ట్ అయిపోతున్నాయి కదా. అట్లా మన జీవితం కూడా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. ఏసైలో మనం ఫలించకపోతే మన జీవితం ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. అదే మనం ఏసైలో ఉంటూ లోకంలో కూడా ఉన్నామనుకో, ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? అడ్డొచ్చేసి మనల్ని ఏం చేస్తాయి? ఏసైలో ఎదగనివ్వకుండా చేస్తాయి కదా. ఇప్పుడు ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఏమైంది? మొలిచింది. కానీ ఏమైంది? ఆ ముళ్ళు అనేవి గుచ్చుకొని అది సరిగ్గా ఎదగకుండా అయిపోయింది కదా. మరి మీరు కూడా ఏసైలో ఫలిస్తున్నప్పుడు లోకంలో ఉన్నవన్నీ ఆశ్రయించారనుకో, కైట్స్ ఎగరేయడం అని, హోలీ ఆడడం అని, ఇట్లాంటివన్నీ చేశారనుకో, రాఖీ కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేశారనుకో, ఏసైలో మీరు కరెక్ట్గా ఫలిస్తారా? ఏసైలో ఫలిస్తారా? ఎట్లయితే ముళ్ళు గుచ్చుకొని దాన్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయో, మీరు కూడా ఏం చేస్తారు? ఏసైలో ఫలించకుండా అట్లనే ఉండిపోతారు కదా. మంచి నేలను పడిన దాని విత్తనం ఎట్లయితే మంచిగా ఫలించిందో, మీరు కూడా లోకంలో నుంచి వేరుపడి, అంటే మన ఫ్రెండ్స్ ఎట్లయితే ఏం చేస్తున్నారో అవన్నీ కూడా చేయకుండా ఏసఐ చెప్పినట్టు ఎప్పుడైతే మనం చేస్తామో, ఏసఐలో మనం ఎప్పుడైతే ఫలిస్తామో, మంచిగా పాటలు పాడుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటూ లోకంలో మన ఫ్రెండ్స్ చేసేవన్నీ చేయకుండా దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఉన్నామనుకో, మనం కూడా మంచి నెలలు పడిన విత్తనం వల్ల మనం కూడా ఏం చేస్తామో? ఫలిస్తాం కదా. మరి మీరు కూడా ఫలించాలి ఏసఐలో అనుకుంటున్నారా? చెప్పండి జయరాజ్, అనుకుంటున్నారా లేదా? మీరు ఫలించాలని అనుకుంటున్నారా? మరి ఫలించాలంటే ఏం చేయాలి? మీరు మీ ఫ్రెండ్స్ చేసేవన్నీ కూడా చేయకూడదు. లోకంలో ఉన్న ఫెస్టివల్స్ కానీ వాళ్ళు అలా చేస్తున్నారు, నేను కూడా ఇలా చేస్తాం, వాళ్ళు అవి రాల్చుకుంటున్నారు, నాకు కూడా కొని. ఇప్పుడు హోలీ వస్తుంది నెక్స్ట్ వీక్. ఆడతారా? ఆల్రెడీ కలర్స్ రెడీగా ఉంటారు నాకు తెలుసు. అవన్నీ చేశారనుకో, గుర్తుపెట్టుకోండి, మీరు ఏసీఆ పిల్లలు కాదని అర్థం. మీరు సాతాన్ పిల్లలు. ఎవరైతే కలర్ పట్టుకొని వాటితో ఆడతారో వాళ్ళందరూ కూడా సాతాన్ పిల్లలు అని అర్థమవుతుందా? అవన్నీ కూడా చేయకూడదు. అవన్నీ చేశారనుకో, మీరు గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద పడిన విత్తనం లాగా నేను కూడా పోతాను. రోడ్డు మీద విత్తనం పడుతుంది, రోడ్డు మీద వెహికల్స్ అన్నీ వచ్చి ఏమైపోతాయి? తొక్కేసి వెళ్ళిపోతాయి కదా. అదే ముళ్ళలో పడిన విత్తనం ఏమైంది? ముళ్ళు వచ్చి దాన్ని ఏం చేస్తున్నాయి? ఎదగనివ్వకుండా చేస్తున్నాయి కదా. సార్ అట్లనే మీరు కూడా అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు మంచి నేల పడిన విత్తనంలాగా వేస్తే నేను కూడా ఉండాలని చెప్పి ఏం చేయాలి? ప్రేయర్ చేసుకోవాలి. వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. ఓకేనా? ప్రార్థన చేస్తాను.